కనుమూరి పొత్తూరి ఏంటి రచ్చ? నిత్యం ఏదో ఒక వివాదంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ వీధి కొట్లాటల లాంటి తగాదాలతో గంగలో కలుస్తున్న పరువు. డిప్యూటీ స్పీకర్ హుందాతనంతో ఉండొద్దా అని బీసీవై ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ వ్యవహారాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణంరాజు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరు వెంకటేశ్వరరాజు అలియాస్ బుడ్డియ రాజు మధ్య వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. పొత్తూరు వెంకటేశ్వరరాజు తన ప్రాణాలకు ముప్పు ఉందని బాహాటంగా ఆరోపించారు. తనను, తన కుటుంబ సభ్యులను అంతం చేసేందుకు రఘురామ కుట్ర పన్నారని, తన అనుచరుడు కొత్తపల్లి నాగరాజు సమక్షంలోనే తనను చంపాలని ఆదేశించారని ఆయన ఆరోపించారు. ఒక డిప్యూటీ స్పీకర్గా ఉన్నత పదవుల్లో ఉన్న రఘురామ ఇలాంటి వ్యవహారాలు చేయడమేంటని ప్రశ్నిస్తోంది బీసీవై పార్టీ. ఉండి నియోజకవర్గంలో రఘురామ అరాచక పాలన సాగిస్తున్నారని పొత్తూరి విమర్శించారు. కూటమిలోని టీడీపీ, జనసేన నాయకులను వేధిస్తున్నారని, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శివరామరాజు ఆఫీస్ దగ్గర గొడవలు చేయాలని కూడా రఘురామ ఆదేశించారని పొత్తూరి చెబుతున్నారు. అటు ఎన్నికల ఖర్చుల విషయంలోనూ ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తాను ఎన్నికల్లో 40 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని, ఆ డబ్బులు తిరిగిస్తే ఆ నియోజకవర్గాన్ని వదిలి వెళ్తానని రఘురామ అన్నట్లు పొత్తూరి ఆరోపించారు. దీనితో పాటు నియోజకవర్గంలోని వివిధ సొసైటీ పదవులను అగ్రవర్ణాలకే అమ్ముకుంటున్నారని ఆరోపణలు గుప్పించారు. ఇదంతా విన్నాక రఘురామ తన హుందాతనాన్ని పోగొట్టుకున్నారని అనుకోవాల్సి ఉంటుందని విమర్శించింది బీసీవై పార్టీ. ఈ పరిణామాల నేపథ్యంలో తనను, నియోజకవర్గాన్ని రఘురామ నుంచి కాపాడాలని పొత్తూరి వెంకటేశ్వరరాజు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు విజ్ఞప్తి చేశారు. ఈ వివాదం వ్యక్తిగత దూషణల స్థాయికి చేరుకోవడంతో ఉండి నియోజకవర్గ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గతంలో వైసీపీలో ఉండి ప్రస్తుతం టీడీపీలో కీలక పదవిలో ఉన్న రఘురామపై సొంత పార్టీ నేతలే ఇలా తిరుగుబాటు చేయడం విశేషం.